బంగాళాఖాతంలో ఏర్పడిన నడా తుఫాను తీరానికి దూసుకొస్తోంది. ప్రస్తుతం చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 24 గంటల్లో కడలూరు వద్ద ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తమిళనాడుపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నాటు పడవలు మరపడవలు సముద్ర తీరంలోనూ నిలిచిపోయాయి. తుఫాను భయం పొంచి ఉన్న చెన్నై సహా 5 జిల్లాల్లోని పాఠశాలల్లో నేడు రేపు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రేపు తమిళనాడు పుదుచ్చేరి మధ్యలో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాను కారణంగా తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాడా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కనిపించనుంది. రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను భయంతో ఏపీ పోర్టులో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.